ఈ షిగ నిండడము అనేది వేదాలలో, శాస్త్రాలలో లేదు. హిందూ మతంలోని వేదాలలో, శాస్త్రాలలో లేదు. ఇస్లాం మతంలో అంటే ముస్లిం మతంలో ఉన్నది. జిన్నాతు అని, షైతాన్ అని, దయ్యాలను వదిలించడము, దైవము శరీరంలోకి రావడము అనేది. ఈ ఇస్లాం, ముస్లిం పద్ధతులలో శరీరంలోకి మరి దైవ సంబంధమైనది రావడము, దయ్యం సంబంధమైనది కూడా రావడము అని ఉన్నట్టు ముస్లిం మతంలో ఉన్నది. ఇది పదుగురాడు మాట పాడిదై ధరచెల్లు అన్నట్టుగా. ఇట్లా ఒంటిమినికి ఇస్లాం మతంలో జిన్నాతు అని, జిన్ అంటే అదృశ్య జీవి అని అర్థం. ఈ ఇస్లాం మతంలోని సూఫీ తత్వంలో జిక్రీలో దైవ ధ్యానంలో లీనమైపోవడం అనే పద్ధతి కూడా ఉన్నది. ఈ శిగము అనేది క్రైస్తవ మతంలో కూడా ఉన్నది. అంటే శరీరంలోకి దైవ సంబంధమైనటువంటిది శరీరంలోకి వస్తుంది అని. ఆఫ్రికన్, అమెరికా వంటి గిరిజన ప్రాంతంలో కూడా ఇలాంటి పద్ధతులు భగవంతుని మీద ధ్యానం పెట్టి మాట్లాడడము, వింత ప్రవర్తనలు చేయడము అనే విషయము ముస్లిం పద్ధతులలో దైవ సంబంధమైనది శరీరంలోకి రావడము, అంటే దేవుడు శరీరంలోకి రావడము అని. ఇస్లాంలో కొంత క్రైస్తవంలో ఉన్నది, కానీ హిందుత్వంలో ఉన్నటువంటి వేదాలలో, శాస్త్రాలలో లేదు. కానీ కొంతకాలం కింద నుంచి హిందూ సాంప్రదాయంలో కూడా శిగం నిండడం అంటే అమ్మవార్లకు సుంకులమ్మ, మారెమ్మ, మైసమ్మ, ఈరనాగమ్మ, పోషమ్మ, సమ్మక్క సారక్క జాతరలో చాలా విషయాలలో శిగం నిండడం అని చూస్తూ ఉంటాం. శిగం అంటే మనకు దాదాపు తెలుసు, పూనకం రావడం అని. ఈ పూనకం రావడము మనం చూస్తూ ఉన్నాము. మన వాళ్ళు కూడా ఆంజనేయ స్వామికి పూనకం నిండడము, అమ్మవారికి పూనకం నిండడము, కురుమతి రాయినికి నిండడము, శివ మల్లయ్యకు నిండడము, ఇట్లా అనేక దేవీ దేవతలకు కూడా పూనకం నిండడం అనే సాంప్రదాయం హిందూ మతంలో కూడా రావడం జరిగింది. అంటే పూర్వమున్న గ్రంథాలలో, శాస్త్రాలలో లేకున్నా ఆ మధ్యకాలం నుంచి వచ్చింది అని. ఇకపోతే ఈ పీర్లు ఎత్తడం కూడా శిగం నిండడమే అని. పీరు ఎత్తుకొని కళ్ళు మూసుకొని శిగం నిండడము అంటే ఈ శిగం నిండడము ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి పీర్ల పండుగ. పీర్ల పండుగ హిందువులది కాదు, ముస్లింలదని అందరికీ తెలుసు. ఆ పీరును ఎత్తడంలో శిగం నిండి, పీరును ఎత్తుకొని శిగం నిండడమే అనేది మనకందరికీ తెలుసు. ముస్లిం మతంలో శిగం నిండడం ఉంది, పీర్లు ఉండవు కనుక అది ముస్లిం సాంప్రదాయంలో అది సరైనదే అని చెప్పవచ్చు. కానీ పూర్వకాలంలో భారతదేశంలోకి ముస్లింలు 7వ శతాబ్దం చివరిలో, 8వ శతాబ్దంలో ఈ భారతదేశానికి రావడం జరిగింది. అంటే సుమారు 1700 సంవత్సరాలు, 1700 సంవత్సరాలు అవుతుంది అని చెప్పవచ్చు భారతదేశానికి ముస్లింలు రావడము. అప్పటికే భారతదేశం మొత్తం హిందువులు ఉండడం, ఇది ఎందుకంటే హిందూ దేశం కనుక మరి అంతా కూడా ముస్లింలు వ్యాప్తి చెందడం, ముస్లింలు రాజులుగా పరిపాలించడము, అనేక ముస్లింలు పెరిగి జనాభా వారిది కూడా రావడము, అనేక ప్రాంతాల్లో హిందూ ముస్లింలు ఉండడం వల్ల, కొన్ని వందల సంవత్సరాలు ఉండడం వల్ల ఇస్లాం అంటే ముస్లింలు చేసే పద్ధతులు హిందువులు చూసి అనుసరించడం జరిగింది. ఉదాహరణకు ముస్లింలలో దయ్యం పట్టిన పద్ధతిలో వాళ్ళు దయ్యాన్ని, శైతాన్ను తొలగించడము, దయ్యం పట్టింది అని వాళ్ళు భావించడము, వచ్చిన దయ్యాన్ని వివిధ పద్ధతులలో దయ్యాన్ని తొలగించి వేయడము, పారిపోయేటట్టు చేయడం అనే పద్ధతులు ఉన్నాయి. ఇటువంటి పద్ధతులను హిందువులు చూసి దయ్యము అనే విధానాన్ని హిందువులు కూడా అనుసరించినట్టుగా మనకు శాస్త్రాలు తెలుస్తున్నాయి. తాయెత్తులు ముస్లింలతో కట్టించుకోవడం అంటే హిందువులు, ముస్లింలు కలిసి కొంతకాలం, కొన్ని వందల సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు కనుక, ఉండినవారు కనుక వారి పద్ధతులు వీరికి, వీరి పద్ధతులు వారికి రావడం జరిగింది. ఈ ముస్లింలలో మరి ముఖ్యమైన 2 తెగల మధ్య వారి పెద్దల పండుగగా
ఈ పీర్లు అనే సాంప్రదాయం వచ్చినట్టుగా మనకు కొన్ని చరిత్ర గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉంది, ఇస్లాం గ్రంథాల ద్వారా. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు పీర్లను ఆరాధించడము, శిగం నిండి నిండడము అనే సాంప్రదాయము హిందువులు చూసి ఈ పద్ధతిని అవలంబించారు. ముఖ్యంగా ప్రతి గ్రామాలలో, ప్రతి ప్రాంతాలలో మస్జిదులు అంటే పీర్లు నిండే మస్జిదులను, నమాజ్ చేసే మస్జిదులు కాదు, పీర్లు నిండే మస్జిదులను హిందూ ముస్లింల యొక్క ఆలయాలుగా, మస్జిదులుగా ఇద్దరికి సంబంధించినటువంటి ప్రాంతాలుగా అవి ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఆ మస్జిదులు, పీర్ల మస్జిదులందరినీ కూడా హిందువులే రాళ్ళు మోసుకురావడము, పునాదులు వేయడము, కట్టడము, వాటి ముందు పెద్ద గుంత దోగి ఓ 11 రోజుల వేడుకగా అలాయి పాటలతో, ఆటపాటలతో ఎంతో ఆనందంగా గడపడము హిందువులలో ఏర్పడింది. ఇది ముస్లింల పద్ధతుల్లో కొంతమంది ముస్లింలు ఈ పీర్ల పద్ధతులను పాటించకున్నా కూడా కొంతమంది ముస్లింలు ఈ పద్ధతులు పాటిస్తూ మరి వారి ద్వారా హిందువులకు సంక్రమించింది అని చెప్పవచ్చు. హిందువులు ఆడుకున్నారు, పాడుకున్నారు, ఆనందంగా ఉన్నారు. సంవత్సరంలో 11 రోజులు వచ్చే పీర్ల పండుగలో అలాయి పాటలతో పాడుకుంటూ ముస్లింలు, హిందువులు అన్నదమ్ములతో సంతోషంగా 11 రోజులను అత్యంత వేడుకగా నిర్వహించుకున్నారు. హిందువులు పీర్ల పండుగ వస్తే వారు తమ శుభ కార్యక్రమాలను పెట్టుకోకుండా చాలా ఆనందంగా, పండుగగా, వేడుకగా జరుపుకున్నారు. మతాల పరంగా వేరే ఉన్నా కూడా ఆధ్యాత్మిక పరంగా ఒకటయ్యారు. అంటే భగవంతుడు ఒకటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని చవిచూశారు. హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అంటూ అన్నదమ్ములుగా అలా ఆడడము, వారి పీర్లు ఎత్తుకోవడము, హిందువులే పీర్లు నిండడము, హిందువులే పీర్ల మసీదులు కట్టియడము, హిందువులే అలాయిలలో గుంత ముందు చుట్టుముట్టు పాటలు, ఆటలతో బ్రహ్మాండంగా ఉండడం. ప్రతి ఒక్కరూ పీర్లను ఆరాధించడము, మాలీజలు వారికి ఇష్టమైన పదార్థాలు ఇవ్వడము, కొంతమంది పీర్లను చేయించడము, పీర్లకు సొమ్ములు చేయించడము, అనేక కార్యక్రమాలలో హిందూ ముస్లింలు మరి అన్నదమ్ములలాగా ఉన్నారు. అట్లా హిందువులు కొన్ని తమ సమస్యలను తీర్చుకోవడానికి పీర్లకు మొక్కితే వారికి పనులు కావడం, వారికి ఇబ్బందులు తొలగడం, వాళ్ళ సమస్యలను తీర్చుకోవడము, వాళ్ళ కష్టాలు తీరిపోవడం జరగడం వల్ల ఇంకా భక్తి శ్రద్ధలదు పీర్ల మీద ఎక్కువ చేశారు. ఇస్లాంలో ఉన్నటువంటి పేర్లను కూడా హిందువులు పెట్టుకున్నారు. కాశీం అనే పేరు పెట్టుకున్నారు, ఖాదర్ అనే పేరు పెట్టుకున్నారు, మైబూ అనే పేరు పెట్టుకున్నారు, చాలా పేర్లు పెట్టుకున్నారు. హిందువులందరూ కూడా ఒక హిందూ దేవతను ఎలా ఆరాధిస్తారో అలాగనే పీర్ల దగ్గరికి వెళ్ళడము, పీర్ల ముందు భక్తి ప్రాధాన్యత ఉండడము, చాలా అన్యోన్యంగా ఉన్నారు. నేనేమంటున్నాను అంటే ఏదైతే సరే మనకు బాగలేనప్పుడు అనేక ప్రాంతాలను, అనేక దేవుళ్ళను సందర్శిస్తాం. ఏడ తక్కువైతుంది అంటే మనకు ఒక ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కులమా మతమా చూడం, మనకు సమస్య తీరాలి. అలానే ఏ దేవుడైనా మొక్కారు, ఏ రాయికన్నా మొక్కారు, ఏ చెట్టుకైనా మొక్కారు, ఏ పుట్టకైనా మొక్కారు. హిందువులు గొప్పవారు కనుకనే ఇతర మతస్థులు వచ్చి వారి యొక్క పద్ధతులను భారతదేశంలో నింపారు. అంటే అది యొక్క హిందువులు ఈ భారతదేశం యొక్క గడ్డ యొక్క సనాతన ధర్మం అని చెప్పవచ్చు. అంటే భారతీయులు ఏ మతానైనా ఆస్వాదించారు, ఏ మతం యొక్క దేవునైనా ఆస్వాదించారు, ఏ చర్చికైనా వెళ్తూ ఉన్నారు, ఏ మసీదుకైనా వెళ్తున్నారు, అన్నదమ్ములుగా ఉన్నారు. కనుక మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి నేటి వరకు మరి పీర్లకు మొక్కడం వల్ల, మసీదులకు తిరగడం వల్ల మనకు మేలు జరిగింది. కనుక మనకు మేలు జరిగిన విషయాన్ని ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. మన సాంప్రదాయం కాకున్నా, మన పెద్దల పండుగ కాకున్నా, మన పండుగ కాకున్నా మనకు మేలు చేసినటువంటిది ఏదైనా కూడా మనం ఆస్వాదిస్తాం. కనుక పీర్లను పండుగ చేయడం వల్ల మనకు నష్టం లేదు, పీర్లను ఎత్తడం వల్ల మనకు నష్టం లేదు, పీర్లకు మొక్కడం వల్ల మనకు నష్టం లేదు. మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు అందరూ కూడా పీర్ల పండుగను వేడుకగా ఆడుకున్నారు, పాడుకున్నారు, ఆనందంగా దీవించారు. నేడు మనము ఆ పీర్ల పండుగ చేయాలా వద్దనే సంశయంలోకి వెళ్తున్నాం. అంటే ఎక్కడో అక్కడ ఒక సమస్య బయలుదేరి కనుక ఆ సమస్య మీద మనం అలా ఆలోచన చేస్తున్నాం. కనుక మనము భగవంతుడు ఒక్కడే అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. భగవంతునికి నామరూపాలు లేవు అని.
మనము సృష్టికి మూలము మన హిందూ విధానము అని. ఆ హిందుత్వంలోకెళ్ళే ఈ సర్వ సృష్టి ప్రారంభమైంది. సర్వ మతాలు ఆవిర్భవించాయి. అందులో ఇస్లాం, క్రైస్తవము, సిక్కు, జైన, బౌద్ధ అన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఏది అయినా మన హిందూ సాంప్రదాయంలోకెళ్ళే పుట్టింది కనుక మనము వాళ్ళు నమాజ్ చేసే మస్జిద్‌కు వెళ్ళకున్నా మనము హిందువులు, ముస్లింలు కలిపి చేసుకునేటటువంటి ఈ పీర్ల మస్జిద్ దగ్గర హిందువులు, ముస్లింలు ఉంటారు. నమాజ్ చేసుకునే మస్జిద్ దగ్గర ముస్లింలే ఉంటారు. మనము నమాజ్ చేసే మసీదులు మనకు సంబంధం లేదు కనుక ఆనాటి నుండి ఈటినాటి వరకు మన పెద్దలందరూ కూడా పీర్ల పండుగ, పీర్ల మస్జిదుల కాడ హిందూ, ముస్లింలు కలిసి చేసుకునేటువంటి పండుగ గనక మనం వెళ్ళవచ్చు, చేసుకోవచ్చు. మనము మత సామరస్యాన్ని పాటించి దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించి మనం అన్నదమ్ముల్లాగా ఉండి ఒకరి మతాలను ఒకరు గౌరవిస్తూ, ఒకరి ఆచార సంప్రదాయాలను ఒకరు గౌరవిస్తూ అన్యోన్యంగా అన్నదమ్ములుగా ఉండాలి. గత కాలంలో ఉన్నారు అని మనము ఈ పండుగను చేసుకోవచ్చు. పదుగురాడిన మాట పాడిదై ధరచెల్లు అన్నట్టుగా. ఒక ఆచారం లేకున్నా కూడా కొంతమంది పాటిస్తే అది ఆచారంగా మారుతుంది. కొంతమంది పెద్దలు ఒక న్యాయము, ధర్మబద్ధంగా ఆచరించినటువంటి విధానము ఆచారంగా, ఆచార సాంప్రదాయంగా, ఒక శాస్త్రంగా మనకు నేడు చూపింపబడుతుంది, అందుబాటులో ఉంది. అలాగనే రూపొందింపబడుతుంది కనుక మనము దీన్ని కొనసాగించిన తప్పు లేదు అని ఒక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే అద్వైత సిద్ధాంతానికి, సబ్కా మాలిక్ ఏక్ అన్న సిద్ధాంతానికి మనము భగవంతుడు ఒక్కడే అన్నదానికి మనము అందరం అన్నదమ్ములుగా ఉండాలి. పీర్ల పండుగను మనం అన్నదమ్ములుగా హిందూ, ముస్లింలు చేసుకున్న తప్పు లేదని మనము భావించవచ్చు.